హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు ద్రాక్ష ఇంట్లోని మనం ఈజీగా తయారు చేసుకుందాం, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందుగా ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఇక్కడ ఒక 1/2 kg ద్రాక్ష తీసుకున్నాము. వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే వీటికి ఎక్కువ కెమికల్స్ యాడ్ చేస్తారు కాబట్టి బాగా వాష్ చేసుకుందాం. మనం ఒక 3-4 టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం నీట్గా వాష్ చేసుకుందాము. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా వాష్ చేసేసుకున్నాము ద్రాక్షని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ పెట్టుకోవాలి బౌల్లో వేసుకుని. ఆ బౌల్లో వేసుకున్న వాటర్ బాగా మరగాలి. బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి ద్రాక్ష ఉన్నాయి కదా, ఆ ద్రాక్షని మనం అందులో వేసేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లో. దీన్ని ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, మీరు చూడండి. మళ్ళీ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అవి కలర్ బాగా చేంజ్ అయిపోతాయి, కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి ద్రాక్ష అన్నిటిని మనం ఇందులో వేసేసుకున్నాము. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి, ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే తయారు చేస్తే. ఇప్పుడు మనకి ఇవి చూసారు కదా, మనకి ద్రాక్ష అనేది బాగా బాయిల్ అవటం స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనం అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే ఏ కలర్లోకి రావాలనేది నేను చూపిస్తాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. అంటే ఎక్కువసేపు కూడా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి చూసారు కదా, ఇప్పుడు ఇవి మనకు కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది. చూసారు కదా, ఒక లైట్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇవి ఇలాగే బాయిల్ అవుతూ ఉండాలి. అది ఉడికిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం గట్టి పడటం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అది బాగా ఉడికిపోయినాయి, బాయిల్ అయిపోయింది. ఇక్కడ దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం వంపేసుకోవాలి, తీసేసేయండి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ద్రాక్ష ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసుకోవాలి. సపరేట్గా విడివిడిగా వేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా అవి డ్రై అవుతాయి. ఎన్ని రోజులు ఎండలో పెట్టాలది కూడా నేను చెప్తాను మీకు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. గుంటూరు స్పెషల్ మాల్పూరి ఉంది, కలర్ఫుల్ చపాతీ ఉన్నాయి, ఇంకా బాలామృతం రెసిపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి, బీట్రూట్ తొలిబ్బాం, ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీలాంటి వాళ్ళు చాలామందికి షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని బాగా సపరేట్గా విడివిడిగా వేసేయండి. వేసిన తర్వాత వీటిని మనం ఎన్ని రోజులు పెట్టాలంటే ఎండలో వచ్చేసి డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టుకోవాలి. ఒక 3-4 డేస్ వరకు మనకి ఇది బాగా ఎండేదాకా పెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఇది కూడా చూసారు కదా, మనకి కలర్ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. చక్కగా ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా, రైజిన్స్, అవి మనకి ఈజీగా తయారైపోతాయి. చక్కగా 3-4 డేస్ అలా మనకి ఎండిపోతాయి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకున్నటువంటి ఎండు ద్రాక్ష అనేది మనకి తయారైపోతుంది. ఇవి చాలా హెల్త్కి మంచిది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ రెసిపీ. మీరు కూడా ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ నేను చూపించబోతున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.